నమస్తే అండి. నేను రమాదేవి, అబాకస్ ట్రైనర్‌నండి. మనం ఇప్పటి వరకు అబాకస్‌లో సింగిల్ డిజిట్ తోటి సమ్స్ చేశాము. అవి ఫార్ములాస్ యూజ్ చేసి సమ్స్ చేశాము. ఇప్పుడు సపోజ్ 2 మిక్స్ అయ్యి వచ్చాయనుకోండి, సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్. అప్పుడు ఎలా చేయాలి అన్నది మనము చూద్దాం. ఇప్పుడు నేను కొన్ని సమ్స్ టేబుల్ మీద, బోర్డ్ మీద ఇస్తాను. అవి చూసి మనము ఎట్లా చేయాలి అన్నది చూద్దాం. ఓకే. తల్లిదండ్రులుగా ఆలోచించండి, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తునివ్వండి. నాక్ A+ గ్రేడెడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఇది మిక్స్డ్. సింగిల్ అండ్ డబుల్ డిజిట్. ఓకే. ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు మీరు. కాకపోతే అవి వస్తే ఎట్లా అన్నది మీకు కూడా ఐడియా ఉంటుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ సమ్ ఈస్ 2 + 5 + 15. ఓకే. నెక్స్ట్ 32 + 9 + 2. 92 - 61 + 9. 31 + 11 - 40. Next 3 + 7 + 19. 6 + 6 + 16. Next 19 + 6 + 5. 3 4 8. 9 9 9. Next 10 + 20 + 15. ఇక్కడ మీరు ఏంటంటే డబుల్ డిజిట్ వచ్చినప్పుడు 1 ఇక్కడ టెన్స్ ప్లేస్లో వేస్తే 10 అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 40 ఉందనుకోండి, 4 ఇక్కడ 4 డిజిట్స్ మీరు టెన్స్ ప్లేస్లో వేశారంటే 40 అవుతుంది అది. ఓకే. మనం ఇప్పుడు ట్రై చేద్దాం, ఈ సమ్స్ ఎట్లా చేయాలి అన్నది చూద్దాం. ఓకే. ఫస్ట్ ఏముంది, 2 ఏ ప్లేస్లో 2 అంటే 1's ప్లేస్ కాబట్టి 2 వేసేస్తున్నాం. ఇక్కడ +5 ఉంది. 5 అంటే కూడా సింగిల్ డిజిట్ కాబట్టి యూ కెన్ యాడ్ ఇన్ 1's ప్లేస్. ఇక్కడ ఏముంది, 15 ఉంది. 15 ఉన్నప్పుడు ఫస్ట్ 10 వేయాలి. ఇక్కడ 10. ఇప్పుడు 5 ఇక్కడ 1's ప్లేస్లో యాడ్ చేయాలి. మీకు 5 ఫార్ములా తెలుసు కాబట్టి -5 + 10. ఎంత వచ్చింది ఆన్సరు? 22. బికాస్ టెన్స్ ప్లేస్లో 2 బీట్స్ ఉన్నాయి, 1's ప్లేస్లో 2 బీట్స్ ఉన్నాయి. 22 అవుతుంది. ఆన్సర్ ఈజ్ 22. ఓకే. నెక్స్ట్ ఏముంది, 32 ఉంది. 32 ఉన్నప్పుడు ఫస్ట్ 30 వేస్తున్నాము. ఎక్కడ వేయాలి, టెన్స్ ప్లేస్లో 3 బీట్స్ వేసినప్పుడు 30 అవుతుంది అది. ఓకే. ఇది 2 కూడా యాడ్ చేయాలి కదా, 2 32 ఇది. ఓకే. +9 ఉంది. +9 అంటే -1 + 10. ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయి. 2 బీట్స్ ఎట్లా యాడ్ చేయాలి, 1's ప్లేస్లో 2 బీట్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఎంత వచ్చింది మీకు ఆన్సర్? డబుల్ డిజిట్లో వచ్చింది ఆన్సర్. ఎంతది? 43. మీరు ఇట్లా చూడగానే బీట్స్ చూసి ఆన్సర్ చెప్పగలగాలి. ఓకే. 43.
నెక్స్ట్ ఇక్కడ 92 ఉంది. 92 అంటే ఇది కూడా డబుల్ డిజిట్ క్వశ్చనే కాబట్టి 92 -61 ఉంది. -60 ఎట్లా చేయొచ్చు? టేక్అవుట్ డైరెక్ట్లీ 60. ఇక్కడ 1 మైనస్ చేయాలి, 1 తీసేస్తున్నాం. ఇక్కడ +9 యాడ్ చేయాలి. 9 యాడ్ చేయాలంటే మీకు ఫార్ములా తెలుసు కదా, +9 = -1 + 10. ఆన్సర్ ఎంత వచ్చింది? 40. ఇప్పుడు మీకు ఈజీ అయిపోయింది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే రెండు మిక్స్డ్ చూపిస్తున్నాను కదా. సింగిల్ డిజిట్ వచ్చింది, డబుల్ డిజిట్ వచ్చింది. ఓన్లీ సింగిల్ వచ్చినా చేయగలరు, రెండు మిక్స్ అయ్యి వచ్చినా కూడా చేయగలుగుతారు. ఓకే, 31 + 11. ఇక్కడ 10 and 1 11 వేసాం. ఇక్కడ -40 టేక్అవుట్ 40. ఎంత ఉంది? 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సమ్ 3 + 7 +7 = -3 + 10. ఇక్కడ +19 ఉంది. 19 అంటే ఇక్కడ 10, ఇక్కడ 9 యాడ్ చేసేసాం. ఎంత వచ్చింది? 29 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 6 + 6 అంటే ఏం చేయాలి? ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ +6 = +1 -5 + 10. మీరు ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉంటే చాలా ఈజీగా చేయగలుగుతారు. రివైజ్ చేసుకుంటూ ఉండాలి ఫార్ములాస్ గుర్తు రావాలంటే నా ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా మీరు చూస్తే ఫార్ములాస్ అన్నీ చెప్పాను నేను. ఓకే, అప్పుడు ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ 16 యాడ్ చేయాలి మనం ఇప్పుడు. 10 and 6 ఎంత వచ్చింది? 28 కదా, రైట్. నెక్స్ట్ వన్ 19 + 6. ఇక్కడ 6 అంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలో కూడా మీకు తెలియాలి. +6 = -4 + 10. అది బిగ్ ఫ్రెండ్స్ ఫార్ములా, -4 + 10. ఇక్కడ +5 ఉంది. +5 = -5 + 10. ఆన్సర్ ఈజ్ 30. నెక్స్ట్ 3 + 4 +4 = +5 - 1 +8 +8 = -2 + 10. ఆన్సర్ ఎంత వచ్చింది? 15. అన్నీ నేనే చేసేస్తే మళ్ళీ మీరు ఎలా చేయాలి? మీరు కూడా ట్రై చేయాలి కదా. అందుకని ఈ 2 సమ్స్ మీకోసం. మీరు ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ.